మొటిమలు తగ్గాక నల్ల మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారా? మొటిమలు తగ్గిపోయినాక మరకలు ఉండిపోయి చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అని అంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అసలు అవి రాకుండా ఎలా మనం కాపాడుకోగలము? దానికి లేజర్స్ బాగుంటాయా? పీల్స్ బాగుంటాయా? ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు వచ్చేసి నల్ల మచ్చలుగా మారిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతుంది ఇలా? మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్, సీరమ్స్ అనేటివి చాలా ఇంపాక్ట్ అవుతుంది. మొటిమలు అనేది వచ్చినప్పుడు మనకు అక్కడ ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఒకవేళ క్లిండామైసిన్లో నికోటినమైడ్ లేదనుకోండి, దానితోటి కూడా నల్లమచ్చలుగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది ఇన్ఫ్లమేషన్ని తొందరగా తగ్గిస్తుంది, కానీ పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ప్లెయిన్ క్లిండామైసిన్ అనేది బాగా పనిచేస్తుంది. దాంతోపాటు నికోటినమైడ్ కూడా చాలా మంచిగా హెల్ప్ చేసి పిగ్మెంటేషన్ రాకుండా తగ్గించగలుగుతుంది అనమాట. అలానే చేతితోటి రిపీటెడ్గా టచ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది చర్మానికి. ఎందుకంటే మొటిమ ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు చేతులు అనేటివి అక్కడ ముఖం పైన పెట్టేసి అలా నెమ్మదిగా టచ్ చేస్తూ ఉంటారు. దానితోటి ఏమవుతుంది అంటే మనకి అక్కడ మొటిమలకి మచ్చల్లాగా మారిపోతూ ఉంటుంది. మనం చేతి మీద ఎక్కడైనా కానీ మనం టచ్ చేస్తూ ఉంటాం కదండి, అక్కడ ప్రతి చోట మనకి ఉన్న బ్యాక్టీరియా తీసుకెళ్ళి అక్కడ ఆ విధంగా టచ్ చేయడంతో ఇంకా చర్మంలో నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనకి జాగ్రత్త పడాలి. మనకి ఎప్పుడు కూడా చేతులు అనేటివి మనకి స్కిన్ పైన టచ్ చేయకూడదు. మన శరీరంలో కూడా నలుపు తత్వం అనేది ఉంటుందన్నమాట. అంటే తొందరగా నలుపు అవ్వటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా గాయం అవుతే, ఎక్కడైనా కానీ ఆయిల్ పట్టి కాలినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా చిన్న గీత గీసుకుపోవటంతో కానీ, ఎక్కడైనా గాయం జరిగినప్పుడు అప్పుడు చర్మం నల్లగా మాని ఆ తర్వాత హీల్ అయిపోతుంది, అక్కడ నల్ల మచ్చల్లాగా వస్తుంది అని అంటే మాత్రం అక్కడ మనకి ఖచ్చితంగా మనకి శరీరంలో మనకి నలుపుగా హీల్ అవ్వటం అనేది ఆస్కారం ఉంటుంది. మరి మొటిమ అయినప్పుడు కూడా అంతే కదండి, గాయం అయినప్పుడు కూడా ఆ విధంగానే మారుతూ ఉంటుంది. సో నలుపుగా మారి నల్ల చుక్కలాగా ఉండిపోతుంది. నల్ల మచ్చలు ఎన్ని రోజులు ఉంటాయి? నల్ల మచ్చలు దాదాపుగా 6 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటుందన్నమాట. నల్ల మచ్చలు అనేటివి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మొటిమలు అనేటివి వచ్చేస్తాయి 3 రోజుల్లో, లేకపోతే 3 వారాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి మొటిమలు అనేటివి నల్ల మచ్చలు గుంతలు వదిలేస్తాయి కాబట్టి మొటిమల్ని తొందరగా ట్రీట్ చేయాలనేది నేను చెప్తూ ఉంటాను. సరే, ఇప్పుడు మొటిమలు తగ్గిపోయాయి, నల్ల మచ్చలు ఉన్నాయి, భుజం పైన, ఛాతి పైన, వీపు పైన నల్ల మచ్చలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముఖం పైన నల్ల మచ్చలు ఉన్నాయి అంటే దానికి సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే సూర్యుడి వెలుతురు తగిలినప్పుడల్లా ఆ నల్ల మచ్చల దగ్గర ఉన్న నలుపు ఏదైతే నల్ల కణాలు ఉంటాయి, మెలనోసైట్స్ అని అంటాం కదండి, అవి ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, ఆ కణాలు అక్కడ సూపర్ యాక్టివ్గా ఉంటాయి. సో అక్కడ మళ్ళీ ఎండ తగిలితే మళ్ళీ ఏమవుతుంది? అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ తగిలినప్పుడు ఏమవుతుంది? ఆ నల్ల కణాలు అనేటివి ఇంకా హైపర్ యాక్టివ్గా అవుతుంది. అప్పుడే మనకి ఇంకా నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుంది. అందుకోసమనే సన్ స్క్రీన్ పెడితే మెలనోసైట్స్ చేయాల్సిన పని కొద్దిగా నెమ్మదిస్తుంది. అక్కడ మళ్ళీ తర్వాత రాత్రిపూట మనం కొన్ని క్రీమ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నా ఫేవరెట్ మాలిక్యూల్స్ బ్యూటైల్ రిసార్సినాల్. ఈ బ్యూటైల్ రిసార్సినాల్ అనేటివి మనం అక్కడ పెడుతూ ఉంటే చాలా చక్కగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇలానే కాకుండా కోజిక్ యాసిడ్, అలానే గ్లైకాలిక్ యాసిడ్, అలానే మ్యాండ్లిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి. సార్ యాసిడ్స్ అంటున్నారు, ఏంటి ఇది చర్మం పైన అలా యాసిడ్స్ పెడతారా అని ఆలోచిస్తూ ఉంటారు. తక్కువ మోతాదులో కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మ్యాండ్లిక్ యాసిడ్ అనేది చాలా మంచిగా ఫ్రూట్ యాసిడ్స్ అవి. అంటే మనకి ఫ్రూట్ యాసిడ్స్ అని అంటే ఫ్రూట్స్లో ఉన్న యాసిడ్స్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ ఉంది చూడండి, నిమ్మకాయ రసం నుంచి తీస్తే సిట్రిక్ యాసిడ్ వస్తుంది. లాక్టోబాసిల్లస్ అని అంటాం కదా, మనకి పెరుగులో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటాం కదా, పాల నుంచి పెరుగుగా మారటానికి లాక్టోబాసిల్లస్ ఫర్మెంటేషన్ తోటే అది అవుతుంది. ఆ లాక్టోబాసిల్లస్ అలా ఫర్మెంట్ అవుతున్నప్పుడు లాక్టిక్ యాసిడ్ లాగా మారుతూ ఉంటుంది. అందుకోసమే ముఖం పైన పెరుగు పెట్టుకున్నప్పుడు కూడా చర్మంలో కాంతి వస్తుంది అని అంటారు కదా, ఎందుకనంటే లాక్టిక్ యాసిడ్ తోటి. సో ఈ లాక్టిక్ యాసిడ్ తోటి ఏమవుతుందనంటే మనకి ఆ విధంగా అక్కడ చర్మంలో మనకి కాంతి పెరుగుతుంది కాబట్టి దాన్ని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మాలిక్యూల్స్గా వాడుతూ ఉంటారు.
సో లాక్టిక్ యాసిడ్ అనేటివి మనం వాడినప్పుడు మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలానే గ్లైకాలిక్ యాసిడ్ షుగర్ కేన్స్ నుంచి, ఆల్మండ్స్ నుంచి, వాటి నుంచి తీసుకొని మనం పెడుతూ ఉంటే దాంతో కూడా నలుపు నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. తక్కువ మోతాదులో ఉంటుంది, ఎక్కువ మోతాదులో ఉండదు, స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు గ్లైకాలిక్ 1% క్రీమ్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 1% ఉంటుంది. 2% తీసుకున్నారనుకోండి, 2% ఉంటుంది. 6% అయితే 6%. అదే మనం మిగతా రసాల నుంచి తీసి పెట్టుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్క వివిధ రకాలైన కెమికల్స్ దాంట్లో ఉంటాయి. అప్పుడు దేంతో అలర్జీ వస్తుందనేది, దేంతో బెనిఫిట్ అవుతుందనేది మనకు అర్థం కాదు. అందుకోసమనే మనకి ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము తగ్గినంతగా మనకి నలుపు ఉన్నంత వరకు మనం దానికి ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉండవచ్చు. సార్ నేను క్రీమ్స్ పెడుతున్నాను అయినా కానీ తగ్గట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నల్ల మచ్చలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైనా కానీ మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక మీరు మా దగ్గరకు వస్తే మేము మీకు చూపిస్తాం ఏ విధంగా రిజల్ట్ సాధించుకున్నారు మా మిగతా పేషెంట్స్ అని చెప్పేసి. అలానే పికో లేజర్స్ అనేటివి టెక్నాలజీ కొత్తగా లాంచ్ చేశాం. ఈ పికో లేజర్ టెక్నాలజీస్ అనేటివి క్యూసిచ్ లేజర్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధిస్తూ ఉన్నాం అనమాట. చర్మంలో ఫ్రెష్నెస్, అలానే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి దొరకబెడుతున్నాం. అయితే మనకి రిజల్ట్స్ రావటానికని మనకి పర్సిస్టెంట్గా మల్టిపుల్ సెషన్స్ అనేటివి మనం చేయగలుగుతాం. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నల్ల మచ్చలు తగ్గించుకోవడానికని మనకు అన్ని విధాలుగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అని అంటే మనకి మంచిగా చక్కగా స్కిన్ని అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూసి డిస్కస్ చేసుకొని తర్వాత లేజర్స్ ఎన్ని, పీల్స్ ఎన్ని సెషన్స్ చేసుకోవాలనేది డిస్కస్ చేయవచ్చు. లేజర్స్ అనేటివి నెలకు ఒకసారి చేస్తారండి. పీల్స్ అనేటివి కూడా నెలకు ఒకసారి చేస్తారు. కాంబినేషన్లో చేయవచ్చు. అలానే లేజర్స్ ఒకసారి, పీల్స్ ఒకసారి 15 రోజుల గ్యాప్స్లో కూడా మనం చేయవచ్చు అనమాట. అలానే హైడ్రోజెల్లీ మాస్క్ అని కూడా ఉంటాయి. చర్మం పైన హైడ్రేషన్ పెంచి నల్ల కణాల యాక్టివిటీని నార్మలైజ్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుందండి. సో ఇదండి విషయం. నార్మల్ స్కిన్లోకి రావాలి అని అంటే మొటిమల మచ్చలు ఉన్నప్పుడు మనం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మొటిమలు తగ్గిపోయాయి కదా మళ్ళీ రావేమో అనుకొని మనం డైట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ మళ్ళీ డిస్టర్బ్ చేసుకోకూడదు. డైట్ అనేది ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఇవి అండి. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కోలాస్, ఏ రకమైన కోలాస్ అయినా కానివ్వండి. అలానే షుగర్ కేన్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా దానితోటి అవుతూ ఉంటుంది. అలానే ప్రోటీన్ పౌడర్స్ తోటి, క్రియాటిన్ పౌడర్స్ తోటి, ప్రోటీన్ ఐసోలేట్స్ తోటి ఈస్ట్ ఇండ్యూస్డ్ యాక్నే కూడా మేము చూస్తున్నాం. ఈస్ట్ నుంచి డిరైవ్ అయిన ప్రోటీన్ పౌడర్స్ని కూడా తీసుకొని దాంతో కూడా పేషెంట్స్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. దాంతో కూడా మొటిమలు వచ్చాయి. మేము ఎన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నా తగ్గకున్నప్పుడు అప్పుడు మేము చూసుకొని వాటిని తగ్గించినప్పుడు మంచిగా తగ్గిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ప్లాంట్ ప్రోటీన్స్, పీ పౌడర్స్ అని చెప్తూ ఉంటారు. ఏవైనా కానీ మార్కెట్లో దొరికినాయి దానికి తగ్గట్టుగా మన చర్మానికి పడుతుందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అని అంటే నా వీడియోని దయచేసి లైక్ చేయండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా వాళ్ళ పిల్లలకైనా సరే మొటిమలతో బాధపడుతున్నారు, నల్లమచ్చలతో బాధపడుతున్నారు, నలుగురితో కలవలేకపోతున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.